రావణుడు శూర్పణఖ మాటలు విని సభలోని మంత్రులతో చర్చించి తన కర్తవ్యాన్ని నిర్ణయించుకుని మంత్రులను పంపివేసి తన అంతఃపురంలో ప్రవేశించాడు. కర్తవ్యాన్ని స్వయంగా నిర్ణయించుకుని సీతను అపహరించడంలో ఉన్న మంచి చెడుల గురించి తర్కించుకున్నాడు. తన బలాన్ని శ్రీరాముని బలంతో పోల్చుకుని చివరకు సీతాపహరణానికే నిశ్చయించుకున్నాడు. తర్వాత రహస్యంగా అశ్వశాలలో ప్రవేశించి రథాన్ని సిద్ధం చెయ్యి అని సారథిని ఆదేశించాడు. ఆ సారథి రావణుని అభిమతం మేరకు ఒక శ్రేష్టమైన రథాన్ని క్షణంలో సిద్ధం చేశాడు. ఆ బంగారు రథం యజమాని కోరిక ప్రకారం పయనించగలదు. అది రత్నాలతో పొదగబడి దానికి కట్టిన గుర్రాలు బంగారు జీనులతో పిశాచాకారాలు గల ముఖాలతో ఉన్నాయి. సకల ఐశ్వర్య సంపన్నుడు అయిన రావణుడు మేఘగర్జనలాగా ధ్వనిచేసే ఆ రథమెక్కి సముద్రతీరానికి చేరాడు. రావణుడు తెల్లని వింజామరలచే సేవింపబడుతుంటాడు. ఆయన రాజఛత్రం స్వచ్ఛమై తెల్లని కాంతులను వెదజల్లుతోంది. అతను దేవతలకు శత్రువు, మునీంద్రులను హింసిస్తుంటాడు. పర్వత శిఖరాలలాగా 10 తలలు గలవాడు. యజమాని ఇష్టానుసారం పయనించే ఆ రథంపై ఆ రాక్షసేశ్వరుడు ఎక్కి ఆకాశమార్గంలో సాగిపోతున్నాడు. రావణుడు అక్కడి మనోహర దృశ్యాలన్నింటినీ చూడసాగాడు. ఆ తీరంలో పూలతో పండ్లతో నిండిన వేలకొలది వృక్షాలు, చల్లని మధుర జలాలతో నిండి ఉన్న సరస్సులు, చూడముచ్చటైన వేదికలతో విశాలమైన ఆశ్రమాలు అలరారుతున్నాయి. అక్కడ అరటి తోటలు, కందిపైరులు, కొబ్బరి చెట్లు, బాగా పుష్పించిన మద్ది వృక్షాలు, తాటి చెట్లు, కానుగ చెట్లు శోభిస్తున్నాయి. వేలకొలదిగా ఉన్న నాగులు, గరుడ పక్షులు, గంధర్వులు, కిన్నరులు, బ్రహ్మమానసపుత్రులైన వైఖానసులు, ఆహార నియమాలను పాటించే మహర్షులు, జితేంద్రియులైన సిద్ధులు, చారణులు మొదలగు వారితో ఆ తీర ప్రదేశాలు శోభిల్లుతున్నాయి. వేలకొలది అప్సరసలు అక్కడ విహరిస్తుంటారు. దేవతలు, దానవులు అక్కడ సంచరిస్తుంటారు. హంసలు, క్రౌంచపక్షులు, బెగ్గురుపిట్టలు ఆ ప్రదేశంలో అంతటా వ్యాపించి కోలాహలం చేస్తున్నాయి. రావణుడు ఆకాశమార్గంలో పయనిస్తుండగా ఆయనకు దారిలో విశాలమైన తెల్లని విమానాలు కనిపించాయి. అవి దివ్యమైన మాలలతో అలంకరింపబడి వాటిలో వాద్యగీత నాదాలు వినిపిస్తున్నాయి. ఆ విమానాలు తపోమహిమచే లోకాలను జయించిన మహాపురుషులకు చెందినవి. అవి ఎక్కడికైనా వేగంగా పయనించగలవు. ఇంకా అతను ధనధాన్యాలతో తొలతూగుతున్న నగరాలను చూశాడు. అవి వనితామణులతో, ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండి ఉన్నాయి. ఇలా కొంత దూరం పయనించిన తర్వాత అతను ఒక మేఘ సమూహంలాగా ఒప్పుతున్న ఒక మర్రి వృక్షాన్ని చూశాడు. దాని చుట్టూ ఋషీశ్వరులు చేరి ఉన్నారు. దాని కొమ్మలు అన్ని వైపులా 100 యోజనాల వరకు వ్యాపించి ఉన్నాయి. మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఒకానొక సమయంలో ఒక మదపుటేనుగును, పెద్ద శరీరము గల ఒక తాబేలును తీసుకొని భక్షించడం కోసం ఆ చెట్టు కొమ్మపై చేరాడు. ఆ పక్షి బరువుకు దట్టమైన ఆకులుగల ఆ మర్రి చెట్టు కొమ్మ విరిగింది. ఆ వృక్షం కింద ఋషీశ్వరులు చేరి ఉన్నారు. అప్పుడు గరుడు వారిపై దయచూపి ఒక పాదంతో 100 యోజనాల వరకు వ్యాపించి ఉన్న ఆ శాఖను, మరొక పాదంతో గజకూర్మములను పట్టుకుని వేగంగా వెళ్ళిపోయాడు. తరువాత ఆ గరుత్మంతుడు పయనిస్తూనే ఆ ఏనుగు, తాబేలు మాంసాలను తిన్నాడు. తరువాత అతనొక కిరాత గ్రామాన్ని సమీపించి అక్కడ మునులను హింసించే కిరాతులను ఆ కొమ్మతో కొట్టి చంపి అక్కడి మహర్షులను కాపాడి చాలా సంతోషించాడు. అతను విజయోత్సాహాన్ని పొంది రెట్టింపు పరాక్రమంతో అమృతాన్ని తీసుకొని రావడానికి నిశ్చయించుకున్నాడు. అమృతం ఇంద్రుని భవనంలో రక్షింపబడుతుండేది. అందువలన అతను ఇనుపగవాక్షాన్ని ఛేదించుకొని రత్నమయమైన గృహాన్ని పడగొట్టి ఆ అమృతాన్ని తీసుకొని వచ్చాడు. గరుడు ఒక కొమ్మను విరగ్గొట్టగా మిగిలి ఉన్న ఆ మర్రి చెట్టు మహర్షులకు నీడనిస్తూ సుభద్రము అను పేరుతో ప్రసిద్ధి చెందింది. రావణుడు ఆ వృక్షాన్ని దర్శించాడు. రావణుడు సముద్రం యొక్క ఆవలి తీరానికి చేరి అక్కడి ఒక ఆశ్రమాన్ని చూశాడు. అక్కడ కృష్ణాజినమును ధరించి నారచీరలను కట్టి జటాధారి అయి ఆహార నియమాలను పాటిస్తూ జీవిస్తున్న మారీచుడు అనే రాక్షసుణ్ణి దర్శించాడు. అప్పుడు ఆ రాక్షసుడు రావణునికి స్వాగత మర్యాదలను నెరవేర్చి దివ్యమైన వివిధ భోగ్య వస్తువులతో అతన్ని విద్యుక్తంగా పూజించి స్వయంగా అతన్ని అన్నపానీయాలతో గౌరవించి ఇలా చెప్పాడు: ఓ రాక్షసరాజా, లంకలో అందరూ కుశలమే కదా? మరల ఒంటరిగా వెంటనే నీవిక్కడికి ఎందుకు వచ్చావు అని మారీచుడు అడిగాడు. మారీచుడు ఇలా ప్రశ్నించగా రావణుడు మారీచుడితో, మారీచా, నేను చెప్పబోయే మాటలను జాగ్రత్తగా విను. నేను ఆపదల్లో చిక్కుకొని ఉన్నాను. ఇక నాకు నీవే దిక్కు. వివిధములైన ఆయుధాలను ప్రయోగించడంలో ఆరితేరిన ఖరుడు మొదలగు రాక్షస ప్రముఖుల యొక్క కవ్వింపుల కారణంగా శ్రీరాముడు కోపంతో నిండి యుద్ధభూమిలో ఎటువంటి పరుషవాక్యాలను పలకక వెంటనే తన ధనుర్బాణాలకు పని చెప్పాడు. మనుష్యమాత్రుడైన శ్రీరాముడు యుద్ధరంగంలో నిలిచి ప్రయోగించిన పదునైన బాణాల ధాటికి 14,000 మంది మన రాక్షస యోధులు మరణించారు. ఆ యుద్ధంలో ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు మృత్యువాత పడ్డారు. ఆ రాముడు కోపించిన తండ్రిచే వెళ్లగొట్టబడి భార్యతో సహా వనాలకు చేరాడు. మన సైన్యాలను హతమార్చిన ఆ క్షత్రియాధముడికి ఇక ఆయువు మూడినట్లే. అతను కఠిన హృదయుడు, మూర్ఖుడు,
లోభి, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, ధర్మాన్ని త్యజించినవాడు, అధర్మపరుడు, ప్రాణులకు కీడు తలంచేవాడు. ఏ కారణం లేకుండా ఆ రాముడు తన బలాన్ని చూపించుకుని నా చెల్లెలు శూర్పనఖ ముక్కు చెవులు కోసి ఆమెను వికారిగా చేశాడు. అందుకని దివ్యాంగనలా అందంగా ఉన్న అతని భార్య సీతను జనస్థానం నుంచి బలవంతంగా తీసుకొస్తాను. ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయాలి. నాకు కుడిభుజంలాంటి నువ్వు అండగా నా పక్కన నిలబడి కుంభకర్ణుడిలాంటి నా తమ్ముళ్ళు తోడుంటే యుద్ధంలో దేవతలను సైతం నేను లెక్క చేయను. నువ్వు సర్వసమర్థుడివి, పరాక్రమంలో, యుద్ధం చేయడంలో, యుద్ధోత్సాహంలో సాటిలేనివాడివి, పైగా తెలివైనవాడివి, మహావీరుడివి, అనేక రకాల మాయలు పన్నడంలో గొప్పవాడివి. అందుకే ఈ పని సాధించడానికి నేను నీ దగ్గరికి వచ్చాను. ఈ సందర్భంలో నువ్వు సహాయం చేయాల్సిన పద్ధతి చెప్తాను, శ్రద్ధగా విను. తెల్లని చుక్కలున్న విచిత్రమైన బంగారు జింక రూపాన్ని పొంది ఆ రాముని ఆశ్రమం దగ్గర సీత ముందు తిరుగు. అద్భుతమైన నీ జింక రూపాన్ని చూసి ఆమె చాలా మోజుపడి వెంటనే ఈ బంగారు జింకను తెచ్చి ఇవ్వండి అని ఆమె రామలక్ష్మణులను అడుగుతుంది. అప్పుడు వారు దూరం వెళ్ళిపోగానే ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న సీతను అడ్డులేకుండా తేలికగా అపహరిస్తాను. అప్పుడు రాముడు భార్య వియోగం వల్ల కృంగి కృశించిపోతాడు. అప్పుడు నేను నిస్సందేహంగా అతన్ని దెబ్బతీయగలను అని అన్నాడు. రావణుడి మాటలు వినగానే మారీచుడు భయంతో వణికిపోయాడు. అతని ముఖం వాడిపోయింది, పెదవుల తడి ఆరిపోయింది. అతను ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ రెప్పపాటు లేకుండా కళ్ళప్పగించి చూస్తూ చనిపోయినవాడిలా అయ్యాడు. అతను చాలా బాధతో రావణుడి వైపు చూస్తూ భయాందోళనలకు గురై రావణుడికి నమస్కరించి అతనితో, రాజా, నీకు సరైన గూఢచారుల్లేరు, నువ్వు చపలుడివి. అందుకే మహావీరుడైన శ్రీరాముడి గురించి నిజంగా నువ్వు ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు సీతను అపహరించుకొని వస్తే ఈ లోకంలోని రాక్షసులందరూ క్షేమంగా ఉంటారా? ఉండరు. శ్రీరాముడు కోపంతో ఈ రాక్షసలోకాన్ని నాశనం చెయ్యకుండా ఉంటాడా? నాశనం చేస్తాడు. జానకీదేవి నీ ప్రాణాలను హరించడానికి పుట్టలేదు గదా, అందుకే పుట్టింది. సీతాదేవి కారణంగా నాకు కూడా ఆపద రాదు గదా, వచ్చి తీరుతుంది. కామప్రవృత్తి ఉన్న నీలాంటి నిరంకుశ ప్రభువును పొందినందుకు లంకానగరానికి, అందులోని రాక్షసులందరికీ, చివరికి నీకు కూడా కీడు కలగకుండా ఉంటుందా? కలగడం ఖాయం. నీలాంటి కామాతురుడు, దుష్ట స్వభావం కలవాడు, పాపపు ఆలోచనలు కలవాడు, మతిలేనివాడు అయిన రాజు తను నశించడమే కాక తన బంధుమిత్రులకు, దేశ ప్రజలందరికీ కూడా వినాశనాన్ని తెచ్చిపెట్టినవాడవుతాడు. శ్రీరాముడు తండ్రిచేత వెళ్లగొట్టబడలేదు. ఏ విధంగానూ ధర్మమార్గాన్ని తప్పడు. అతను లోభి కాదు, ఉదారుడు, బలం కలవాడు, ఉత్తమ క్షత్రియుడు, ధర్మగుణం కలవాడు, ధనుర్ధారులలో గొప్పవాడు, పరాక్రమశాలి, పట్టుదల వదలనివాడు, సమస్త ప్రాణుల మంచి కోసమే పాటుపడుతూ ఉంటాడు. నాయనా, సత్యసంధుడైన దశరథుడు కైకేయి కుతంత్రాలలో చిక్కుకోవడం గమనించి ఆయన మాటను నిలబెట్టడానికి శ్రీరాముడు తానుగా అడవులకు వచ్చాడు. రావణ, శ్రీరాముడు కఠినాత్ముడు కాదు, సకల విద్యలలో గొప్పవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు. రాముడి గురించి నువ్వు విన్నదంతా, పలికినవన్నీ అసత్యాలు. ఆ మంచి మనిషి గురించి నువ్వు ఇలా మాట్లాడకూడదు. అతను ధర్మస్వరూపుడు, సాటిలేని పరాక్రమశాలి. దేవతలకు ఇంద్రుడిలా అతను సమస్త లోకాలకు ప్రభువు. శ్రీరాముడి భార్య సీతాదేవి యొక్క పాతివ్రత్యమే ఆమెకు రక్షణ కవచం. ఆమెను అపహరించడం అసాధ్యం. శ్రీరాముడు అనే అగ్నికి అతని బాణాలే మంటలు, ధనుర్బాణాలు ధరించిన శత్రువులే దానికి ఇంధనం. యుద్ధభూమిలో సాహస పరాక్రమాలతో ప్రజ్వలిస్తున్న ఆ రామాగ్నిని దగ్గరకు చేరడం కూడా నీకు అసాధ్యం. రావణ, శ్రీరాముడు నీ పాలిటి యముడు. కావున నీ రాజ్యాన్ని, సుఖాన్ని, చివరికి నీ జీవితాన్ని బలిచేయడానికి అజేయ పరాక్రముడైన శ్రీరాముడు అనే యముడిని దగ్గరకు చేరడం నీకు తగదు. శ్రీరాముడి బలపరాక్రమాలు ఊహించడానికి సాధ్యం కానివి. ఆయన భార్య సీతాదేవి ఆయనకు ప్రాణాల కంటే ప్రియమైనది. నీడలా ఆయనను ప్రతిక్షణం అనుసరించి ఉండేది. ప్రభూ, వ్యర్థంగా నువ్వు సీతాపహరణానికి పూనుకోవడం వల్ల వచ్చే ఫలితమేమిటి? యుద్ధంలో నువ్వు శ్రీరాముడి కంటపడితే ఆ క్షణంలోనే నీ జీవితం ముగిసినట్లు అనుకో. ఈ రాజ్యాన్ని, సుఖమయమైన నీ జీవితాన్ని చాలా కాలం అనుభవించాలనుకుంటే శ్రీరాముడితో విరోధం పెట్టుకోకు. ధర్మాత్ములైన విభీషణుడు మొదలైన వారితో, ముఖ్యులైన మంత్రులందరితో లోతుగా చర్చించిన తర్వాతనే నువ్వొక నిర్ణయానికి రా. ఇలా పూనుకోవడంలో ఉన్న మంచి చెడులను గమనించి బలాబలాల గురించి ఆలోచించుకో. దీనివల్ల నీకు కలిగే మేలును, కీడును గుర్తెరిగి తగినట్లు నడుచుకోవడం మంచిది. నువ్వు శ్రీరాముడితో యుద్ధానికి తలపడడం సరైనది కాదు అని నేనైతే అనుకుంటాను. అంతేకాక నేను నీకు మరో విషయం చెబుతాను విను. నేనొకప్పుడు పర్వతమంత శరీరం కలిగి 1000 ఏనుగుల బలం కలవాడినై పరాక్రమగర్వంతో ఈ భూమిపై తిరుగుతూ ఉండేవాణ్ణి. నల్లని మేఘంలా మెరిస్తూ బంగారు కుండలాలను, కిరీటాన్ని ధరించి పరిఘా అనే ఆయుధాన్ని చేతబట్టి దండకారణ్యంలో రుసుల మాంసాలను భక్షిస్తూ తిరగసాగాను. అప్పుడు ధర్మాత్ముడైన విశ్వామిత్ర
మహర్షి నాకు భయపడి ఒకరోజు స్వయంగా దశరథ మహారాజు దగ్గరకు వెళ్లి ఇలా విన్నవించాడు. మహారాజా, నేను యజ్ఞాలను నిర్వహించే సమయాల్లో మారీచుడు చేసే అల్లర్లకు నేను చాలా భయపడుతున్నాను. ఇప్పుడు నన్ను శ్రీరాముడే కాపాడాలి. విశ్వామిత్ర మహర్షి ఇలా పలికిన తరువాత ధర్మాత్ముడైన దశరథుడు ఆయనకు ఈ విధంగా బదులిచ్చాడు. శ్రీరాముడు 12 పసిబాలుడు, పైగా అస్త్రవిద్యలలో ఇంకా ఆరితేరినవాడు కాదు. మీరు కోరితే నేను నా సైన్యంతో అక్కడికి రాగలను. ఆ మహారాజు మాటలు విన్న తర్వాత విశ్వామిత్ర మహర్షి ఆయనతో ఇలా అన్నాడు. ప్రభూ, ఆ రాక్షసుడి అల్లర్లను అరికట్టడానికి శ్రీరాముడి మాత్రమే సమర్థుడు. మరి ఏ లోకంలోని ఏ ఇతర బలాలకు కూడా శక్తి చాలదు. రాజా, నువ్వు యుద్ధాల్లో దేవతలకు కూడా సహాయం చేసి ఉన్నావు. నువ్వు చేసిన మంచి పనులు ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి చెందాయి. నీ గొప్ప సైన్యం సమర్థమైనదే, కాని దాన్నిక్కడే ఉండనివ్వు. శ్రీరాముడు బాలుడే అయినా చాలా పరాక్రమశాలి. ఆ రాక్షసుణ్ణి అదుపు చేయడానికి అతనే సమర్థుడు. కాబట్టి నేను శ్రీరాముణ్ణి నాతో తీసుకువెళతాను. నీకు శుభం జరుగుతుంది. ఆ విశ్వామిత్ర మహర్షి అలా చెప్పి చాలా సంతోషంతో రాజకుమారుణ్ణి తన వెంట పెట్టుకుని తన ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఆ మహర్షి దండకారణ్యంలో ఉన్న తన ఆశ్రమంలో యజ్ఞం మొదలుపెట్టాడు. అప్పుడు శ్రీరాముడు తన అద్భుతమైన ధనుస్సును చేతపట్టి టంకార శబ్దం చేస్తూ యజ్ఞాన్ని రక్షించడానికి పూర్తిగా సిద్ధమై నిలబడ్డాడు. ఆ సమయంలో శ్రీరాముడు ఇంకా చిన్నపిల్లవాడి దశలోనే ఉన్నాడు. ఇంకా యవ్వనం మొదలవ్వలేదు. తామరరేకుల వంటి కన్నులున్న ఆ రాముడు బ్రహ్మచర్యాన్ని సూచించే ఒకే వస్త్రాన్ని, శిఖను ధరించి, ధనుస్సును ధరించి, బంగారు ఆభరణాలు వేసుకుని తన అపూర్వమైన శోభలతో ఉదయిస్తున్న బాలచంద్రుడిలా ప్రకాశిస్తూ దండకారణ్యాన్ని వెలిగిస్తున్నాడు. నేను మేఘంలా నల్లని శరీరం కలవాడినై మేలిమి బంగారు కుండలాలను ధరించి సరిగ్గా అదే సమయానికి ఆ ఆశ్రమం దగ్గరకు చేరుకున్నాను. దేవతల నుండి చావులేని వరాలను పొందినవాడినై మిక్కిలి గర్వంతో ఆయుధాన్ని చేతబూని ఉన్నాను. అలాంటి నన్ను చూసి శ్రీరాముడు ఏమాత్రం కదలకుండా ధనుస్సుని ఎక్కుపెట్టాడు. శ్రీరాముడి శౌర్య పరాక్రమాలను తెలుసుకోకుండా అజ్ఞానం వల్ల నేను ఇతను చిన్నపిల్లవాడే కదా అనుకుని ఆయనను పట్టించుకోకుండా చాలా వేగంగా విశ్వామిత్రుడి యజ్ఞవేదిక దగ్గరకు పరిగెత్తాను. ఇంతలో ఆ రఘువరుడు శత్రుసంహారకమైన ఒక వాడి బాణాన్ని నాపై వేశాడు. ఆ బాణం దెబ్బకు నేను 100 యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడిపోయాను. రావణ, ఆ వీరుడు నన్ను చంపడానికి సమర్థుడే, కాని అప్పుడు చంపాలని అనుకోలేదు. ప్రాణాలతో వదిలిపెట్టాడు. ఆయన బాణం వేగానికి విసిరేయబడి స్పృహలేనివాడినై లోతైన సముద్రంలో పడ్డాను. చాలా కాలానికి స్పృహ వచ్చిన తర్వాత మెల్లగా లంకకు చేరుకున్నాను. బ్రతికి బయటపడ్డాను. ఇప్పుడు ఇలా ఉన్నాను అని అన్నాడు. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.